హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు స్పెషల్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ స్నాక్ ఏంటంటే మునగాకుతో పెసరగారెలు. రెగ్యులర్గా చేసుకునే గారెల కంటే భలే రుచిగా ఉంటాయి. అంతేకాక ఇవి నూనెను అస్సలు పీల్చవు. సో ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా కడిగి 4 గంటలు నానబెట్టినటువంటి ముడి పెసలు మిక్సీ జార్లో వేసుకొని బరకగా గట్టిగా పిండి రుబ్బుకోవాలి. దీనితో పాటు పావు కప్పు పెసరపప్పును ఓ అరగంట నానబెట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు గట్టిగా బరకగా రుబ్బుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో అరగంట ముందు నానబెట్టిన పావు కప్పు పెసరపప్పును, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్ తరుగు, కొత్తిమీర తరుగు, పుదీనా, మునగాకు, తోటకూర తరుగు వేసుకోవాలి. ఈ ఆకుకూరల్లో విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు ఐరన్ రక్తహీనత నుండి కాపాడుతుంది. దీనికి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ మసాలా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము వేసి చేతితో ఆకుకూరలు పిండి బాగా కలిసిపోయేలా కలపాలి. ఆకుకూరల్లోని తేమ సరిపోతుంది, మళ్ళీ నీళ్లు వేయకండి. ఇలా ఆకుకూరలు ఎక్కువగా వేయడం వల్ల చాలా గుల్లగా ఉంటాయి. ఎన్ని తిన్నా హెవీగా అనిపించదు. దీనిలోని అల్లం, వాము ఈజీగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇప్పుడు చేయి తడి చేసుకొని పిండి ముద్దను గారెలుగా ఒత్తుకొని వేడివేడి నూనెలో వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా వేపుకోండి. గారెలు కొంచెం కాలాక గారెను తిప్పుతూ కాలుస్తుంటే అన్ని వైపులా సమానంగా కాలుతాయి. ఇవి ఎర్రగా క్రిస్పీగా వేగాక తీసి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. అలాగే తినేయొచ్చు, లేదా కావాలంటే పెరుగు లేదా అల్లం పచ్చడితో అయినా తినొచ్చు. ఆకుకూరలు తిననని మారం చేసే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే చాలా బాగున్నాయని మీరు ఖచ్చితంగా చెప్తారు. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.